హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అంటే చూసేద్దామా. ఈరోజు మార్నింగ్ నేను లేచేసరికి మా మరదలు అండ్ మా అనిల్ ఇద్దరు చపాతీలు చేస్తున్నారు. ముందు రోజు నేను చెప్పాను అందరం కలిసి చేద్దామని, బట్ నేను లేచేసరికి వాళ్ళే చేస్తున్నారు. మా మరదలేమో లడ్డులా చేస్తుంది అండ్ మా అనిల్ ఏమో వాటిని చపాతీలాగా ఒత్తుతున్నారు, రోల్ చేస్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బాయిలు మనకు వంటలు హెల్ప్ చేస్తే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మా మమ్మీ ఏమో చికెన్ కర్రీ చేస్తుంది. తను ముందే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టింది, ఆ తర్వాత కలుపుతుంది. మేమైతే చికెన్ కర్రీ ఇలానే వండుకుంటాము. ముందే దానికి మసాలా అంతా పట్టించేసి చికెన్కి ఆ తర్వాత కర్రీలా చేసుకుంటాము. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు చికెన్ కర్రీ ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేము మొత్తం 15 మెంబర్స్ దాకా వెళ్తున్నాము. సో ఆ 15 మెంబర్స్కి కావాల్సినన్ని చపాతీలు వీళ్ళు చేస్తున్నారు. పాపం 2 అవర్స్ కూర్చొని ఇద్దరు ఒకరు లడ్డూలు చేసుకుంటూ ఇంకొకరు రోల్ చేస్తున్నారు. పాపం చాలా కష్టపడ్డారు. నేను హెల్ప్ చేస్తానని చెప్పాను, బట్ నేనే లేట్గా లేసాను. ముందు రోజు నాకు నైట్ షిఫ్ట్ ఉండే. చాలా కష్టపడ్డారు ఇద్దరు. ఇక్కడ మాట్లాడుతున్నారు, నువ్వు ముందు లేస్తా అని చెప్పావు, లేవలేదు, హ్యాండ్ ఇచ్చావని. సరదాగా అలా మాట్లాడుకుంటూ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. తర్వాత చపాతీలు చూసారా ఎన్ని చేశారు. పాపం మార్నింగ్ నుంచి చేస్తున్నారు కంటిన్యూస్గా కూర్చొని. ఇక్కడ మా అత్తమ్మ హెల్ప్ చేస్తుంది. మేము చాలా చేసాం అలా. ఆ తర్వాత లక్నవరం వచ్చేసాం ఫ్యామిలీతో. అందరం లక్నవరం వచ్చాక ఫస్ట్ తిన్న తర్వాత ఎక్స్ప్లోర్ చూద్దామని అనుకున్నాము. సో ఫుడ్ తినడానికని ప్లేస్ కోసం సెర్చ్ చేస్తున్నారు. బట్ నేను నా మరదలు మాత్రం ఇక్కడ చెట్టుని చూస్తున్నాము. ఈ చెట్టు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చెట్టుకి చిన్న చిన్న పళ్ళు ఉంటాయి. అవి రౌండ్ కలర్ పెప్పర్ బాల్స్లా ఉంటాయి. వాటిని పరికి పళ్ళు అంటారు. ఇక్కడ చూసారా, నేను తెంపి చూపించాను. ఇవి కొంచెం పుల్లగా అండ్ స్వీట్గా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మేము మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు చాలా తినేవాళ్ళం. ఇక్కడ మేము చాలా తెంపుకున్నాము. ఇక్కడ మా మరదలు చూపిస్తుంది మీకు అవి వీడియోలో ఎలా ఉంటాయి అనేది. మేమైతే చాలా తెంపేసుకున్నాము. మా ఫ్యామిలీ వాళ్ళేమో వెళ్ళిపోయారు, బట్ మేము మాత్రం ఇక్కడ ఆగిపోయి తెంపేసుకున్నాము. చాలా తెంపేసుకొని తిన్నాము. బట్ మిగతా వాళ్ళు ఎవ్వరు తెంపుకోవట్లేదు. మేబీ చాలామంది తెలియదేమో అవేంటో. ఇక్కడ మాత్రం ఫుల్ చెట్లు ఉన్నాయి. మీకు వెళ్ళినప్పుడు మీకు ఎన్ని కావాలంటే అన్ని తెంపుకోండి. ఇక్కడ చూపిస్తున్నా నేను ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేవి. చాలా అంటే చాలా తెంపేసుకున్నాము. ఆ తర్వాత ఇక మేము కూడా వెళ్తున్నాము. మా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు మా అన్నయ్య వాళ్ళు, రండి ఇంకెంతసేపు అని. సో మేము ఎక్కడైతే తింటున్నామో అక్కడికి వెళ్తున్నాము. మేము అక్కడికి వెళ్ళి చూస్తుంటే చూసారా, చాలా కోతులు ఉంటాయి అక్కడ. చాలా కోతులు ఉన్నాయి చుట్టుపక్కల. మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవి ఫుడ్ కోసం దగ్గరకు వస్తాయేమో, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మా మరదలని మా అత్తమ్మ వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు మెల్లిగా. వాళ్ళని కూడా వీడియో తీశాను. ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్ దగ్గరికి వేరే ఫ్యామిలీ కూడా వచ్చున్నారు. వాళ్ళు అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. బట్ మేమేమో ఇంట్లోనే చపాతీ అండ్ చికెన్ కర్రీ వండుకొని వెళ్ళాము. ఇక్కడ నేను కొంచెం లోపలికి వెళ్ళాను. లోపల ఎలా ఉంటుంది, మొత్తం అడవిలాగా ఉంది. చాలా చెట్లు ఉన్నాయి. లోపలికి వెళ్ళి కూడా నేను వీడియో తీశాను. ఇక్కడ చికెన్ విత్ చపాతీ తింటున్నాం పెట్టేసుకొని. అందరి ప్లేట్స్ని వీడియో తీస్తున్నాను. రైస్, చపాతీ అండ్ చికెన్ తీసుకొని వెళ్ళాము. అండ్ చికెన్ తినని నాలాంటి వాళ్ళ కోసం ఆమ్లెట్ అండ్ బెండకాయ కర్రీ వండుకొని వెళ్ళాము. అందరి ప్లేట్స్ నేను వీడియో తీస్తున్నాను, అందరు చూపిస్తున్నారు. ఇక్కడ మా అన్నయ్య ఏమో అందరికీ కర్రీ వేస్తున్నాడు, చికెన్ కర్రీ. తను మా అత్తయ్య. బాయ్స్ ఏమో నిలబడారు, మేమేమో గర్ల్స్ మంచిగా కూర్చొని తింటున్నాము. హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ ఇప్పుడు లక్నవరం లోపలికి వెళ్తున్నాము అందరం నడుచుకుంటూ. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకున్నాము. తర్వాత చూసారా వ్యూ ఎంత బాగుందో. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీనెస్ వచ్చేసింది. చాలా ప్లీజెంట్గా ఎంత హ్యాపీగా ఉందో. ఫ్యామిలీతో మాత్రం వెళ్ళాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ డెస్టినేషన్. నేను మాత్రం ఇదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మీకు టైం తెలీదు. చూసారా ఎంత బాగుందో చెరువు, దానిపైన మంచిగా వంతెన ఉంటుంది. ఇక్కడ నేను అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చూసారా, చాలామంది, మేము వీకెండ్లో వెళ్ళాము, సో చాలామంది వచ్చేసారు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇలాంటిది ఒకటి కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది. ఇంకా దీంట్లోకి వెళ్తుంటే ఇంకా ఫీల్ మాత్రం చాలా డిఫరెంట్గా బాగుంటుంది. మొత్తం గ్లాస్తో కన్స్ట్రక్ట్ చేశారు ఈ యొక్క బిల్డింగ్ని. లోపలికి వెళ్ళాక మనం ఇక్కడ నుంచి ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ ఇంకా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. నేను మొత్తం వీడియో తీస్తున్నాను ఇదంతా. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు ఏ యాంగిల్లో పిక్స్ తీసుకుందామని అక్కడ వాళ్ళు పిక్స్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. నేను మాత్రం వీడియోస్ తీసుకుంటున్నాను. అక్కడ చూస్తున్నారా స్టీమర్,
స్టీమర్‌లో ఫ్యామిలీ వాళ్ళంతా ఎళ్తున్నారు. మీరెళ్ళినప్పుడు కూడా ఎక్కండి. ఎంజాయ్‌మెంట్ మాత్రం చాలా బావుంటది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ రోప్ రైడింగ్ కూడా జరుగుతుంది. రీసెంట్‌గా పెట్టారు. భలే ఎంజాయ్ చేశారు అందరూ. అక్కడ చూస్తున్నారు ఒకతరు వస్తున్నారు. అటు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్‌కి వస్తారన్నమాట. చాలా బావుంటది ఎక్స్‌పీరియన్స్ కూడా. మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది. టైం లేదు. మేము ఫోటోస్ తీసుకునేసరికి చాలా టైం అయిపోయింది. ఇక్కడ చూసారా ఈవినింగ్ టైంలో వ్యూ ఎంత బావుందో. నేను వంతెన పైన ఉన్నాను. ఈవినింగ్ టైం అప్పుడే సన్‌సెట్‌కి రెడీగా ఉంది. వ్యూ మొత్తం చాలా ప్లీజెంట్‌గా, కూల్‌గా అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందో అందరం అలా ఎళ్ళినప్పుడు. చాలా అంటే చాలా బావుంది. చూసారా వ్యూ ఎలా ఉందో? అది వంతెన. మీరు కూడా మీకు ఈ ఎప్పుడైనా వీడియో నచ్చితే ఫ్యామిలీతో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.